అన్న మోదీ చెప్పని చెప్తాడు. వెంకరెడ్డి గారు వినిపిస్తుందా? వెల్కమ్ బ్యాక్ టు వెంకరెడ్డి గారు. సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. శ్రీకాంత్ గారు, ఒకవైపు రైతు డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్ తోటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయింది. అక్కడ నుంచే రాహుల్ గాంధీ మొట్టమొదటి సభ వరంగల్ డిక్లరేషన్లోనే జరిగింది, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. అక్కడనే రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, ఇందిరమ్మ రైతు భరోసా అన్నారు, పంట బీమా ఇస్తామన్నారు, అట్లాగే ఇంకా వ్యవసాయ పనులను అన్నిటి కూడా అనుసంధానం చేస్తా అన్నారు. కౌలు రైతులకు కూడా అక్కడి నుంచి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పేసినటువంటి మాట కూడా వినిపించింది. సో దీని చుట్టూ తిరుగుతోంది. ఇదంతా ఒక ప్రాసెస్ రావడానికి ఇప్పుడు యాసంగికి ఇయ్యాల ఒక అడుగుపడ్డది. ఇది కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుందనేది తెలియదు, కన్ఫ్యూజన్ వాతావరణమే ఉంది. సో అసలు రైతు భరోసా పరిస్థితి ఏంటి, పూర్తి స్థాయిలో అమలు చేసేదాకా వదిలిపెట్టం అంటూ ఇప్పటికే గ్రామ పంచాయతీలలో పోస్టర్లు కూడా వేస్తామని చెప్పేసి ఒక్కొక్క రైతుకు ఎంత రావాలి అన్నది ప్రతి గ్రామాల్లో మేము పోస్టర్లు వేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వంతో అయిద్దా? ఇంకొక ప్రశ్న ఏంటంటే, గతంలో లేనటువంటి క్రైటీరియా ఎందుకు ఇప్పుడే ఇంత ఫేస్ చేయాల్సి వస్తుంది? గతంలో ఎట్లా హ్యాండిల్ చేస్తారు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు? గతంలో ఒకవేళ అప్పులు పుడితే ఈసారి ఎందుకు పుట్టట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది? అసలు ఇది గట్టెక్కేదేనా, ముందుకెళ్లేదేనా? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును చూస్తూ ఉంటే అయోమయ ప్రభుత్వం తీరుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఇచ్చిన మాట లేదా చేసిన వాగ్దానం ఒకటైతే ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వారు చేసే పనితీరు ఇంకోలాగా ఉన్నది. అంటే విద్యార్థుల పక్షాన చూసాం ఏ విధంగా అయితే విద్యార్థులకి ఎండా ఉంటాము, అలాగే స్కాలర్షిప్లను రిలీజ్ చేస్తామని ఎట్లా అన్నారో, రైతులకు కూడా సంబంధించి 14,000 రూపాయలను రిలీజ్ చేస్తా అని చెప్పారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే దాన్ని ఒక విడతలో 6,000 రూపాయలు చేస్తారు, 7,500 నుంచి 6,000 రూపాయలు చేస్తా అంటారు. అంటే ఇక్కడ పిట్ట పంచాయతీలో పిల్లి ఎవరు దూరుతున్నా అనేది ఎవరికి అర్థమవుతలేదు. ఇక్కడ అంటే దేశానికి వెన్నుముక్కైనటువంటి రైతు యొక్క భవిష్యత్తు మీద ఈరోజు ఈ విధంగా ఆటలాడుకుంటే ఈరోజు నష్టపోయేది ఈ ప్రభుత్వాలే. గతంలో చూసినాం, రైతులతో పెట్టుకుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏమైందో, పెద్ద రైతుగా చలామణి అయి రైతులతోటి ఏ విధంగా కేసీఆర్ వ్యవహరించడం చూసినాం. రైతుకి ఖమ్మంలో సంఖ్యలు చేసిన విధానాన్ని చూసినాం. చెప్తున్నా అదే విధంగా ఒక ప్రణాళిక లేకపోతే లేదు, నేను చెప్తున్నా వాస్తవాలు చెప్తున్నా. అంటే ఇప్పుడు రేపటి దినం ఇలాంటి జరగకూడదని నేను చెప్తా ఉన్నా. సో ఇప్పుడు క్రైటీరియా గురించి మాట్లాడుతున్నారు కదా, సో రైతుకి ఎందుకు ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? రైతుకు సంబంధించిన ఇప్పుడు అన్న చెప్పారు డేటా ఉందని, సో డేటా ప్రకారం తీసుకొని మొదటి విడతగా విడుదల చేసి తర్వాత ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని రెండో విడతకి చేసుకుంటే అయిపోయేది. కానీ ఇప్పటికే మీరు అన్నట్టు రెండో సంక్రాంతి వచ్చింది. సో ఇప్పటికీ యాసంగికి సరైన నీరు ఉండదు, ఇంకోటి రెండో పంట కూడా వేయాలని ఆలోచిస్తారు రైతులు చాలా మట్టుకు ఊర్లలో మనం చూస్తూ ఉంటే. సో ఈరోజు వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఈరోజు డీలా చేస్తూ ఉన్నది. ఇప్పుడు మీటింగ్లతో పెట్టుకొని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉంటే ఈరోజు రైతు నష్టపోతా ఉన్నాడు. ముఖ్యంగా ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఇంకోటి ఇప్పుడు మీటింగ్లో కూడా రేపు పెట్టబెట్టే మీటింగ్లో కూడా ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ప్రధానులు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు కూడా ఇవ్వము అని చెప్పేసి కాంగ్రెస్ డిసిషన్ తీసుకుంటా అంటుంది. సో ఆ డిసిషన్కి కట్టుబడి ఉంటే మనం స్వాగతించాలి. ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా తీసుకొని ముందు వాళ్ళు, కానీ రైతుకి నష్టం చేయకుండా ఉండాలి. రైతుకి సకాలంలో అందేటట్టు చేస్తే తప్పకుండా దాన్ని స్వాగతించవచ్చు మనం. వెంకరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి.